లీ క్రోనెన్స్ ద మమ్మీ ఇదొక హాలీవుడ్ మూవీ 2026న రిలీజ్ అయింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 అవర్ 58 మినిట్స్ ఉంది. హారర్ జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే పురాతన ఈజిప్ట్ సమాధులపై పరిశోధనలు చేస్తున్న ఒక టీం అనుకోకుండా వేల సంవత్సరాలుగా మూసివేసిన శాపగ్రస్త సమాధిని తెరుస్తుంది. అక్కడ నిద్రిస్తున్న ఒక భయంకరమైన మమ్మీ తిరిగి జీవిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా విచిత్ర మరణాలు మొదలవుతాయి. ఆ శాపాన్ని ఆపడానికి ప్రయత్నించే ఆర్కియాలజిస్టులు తమ ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటారు. గతంలోని చీకటి రహస్యాలు బయటపడుతుండగా భయం మరింత పెరుగుతుంది. సో ఆ నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏమి జరిగింది అని తెలియాలి అంటే మీరు మూవీని ఒక్కసారి చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే, సింపుల్గా చెప్పాలంటే మంచి హారర్ ఫీల్ని మెయింటైన్ చేశారు. హారర్ ఫ్యాన్స్కి ఫెస్టివల్. మరి మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే లీ క్రోనెన్ హారర్ టెన్షన్ను బాగా క్రియేట్ చేశాడు. డార్క్ విజువల్స్ మరియు ఈజిప్షియన్ సెట్స్ ఆకట్టుకుంటాయి. సౌండ్ డిజైన్ మరియు జంప్ స్కేర్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. క్లాసిక్ మమ్మీ కాన్సెప్ట్కి కొత్త హారర్ టచ్ ఇచ్చారు. కొన్ని గోర్ సన్నివేశాలు చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథలో కొన్ని భాగాలు పాత హారర్ మూవీస్ని గుర్తు చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. కొన్ని క్యారెక్టర్స్ పూర్తిగా డెవలప్ కాలేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద మమ్మీ క్లాసిక్ మమ్మీ కథను డార్క్ మరియు భయంకరమైన హారర్ స్టైల్లో మళ్లీ చూపించిన మూవీ. హారర్ అభిమానులకు టెన్షన్ మరియు గోర్తో మంచి థియేట్రికల్ అనుభవం ఇస్తుంది. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2.9 out of 5. సో ఇక్కడతో ఈ వీడియో ఇంతే గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.